జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావా వసంత సురేష్, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆయిల్నేని వెంకటేశ్వరరావుతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాది సాంప్రదాయ పార్టీ, ధర్మం కోసం కట్టుబడిన పార్టీ అని బండి సంజయ్ చెప్పుకుంటారని, మైనర్ బాలిక సంఘటనపై కనీసం రేవంత్ రెడ్డి హోంశాఖ మంత్రిగా పర్యవేక్షించడం లేదని, ఏమాత్రం నైతిక విలువలున్న మంత్రి పదవికి రాజీనామా చేయాలని, వాస్తవాలు మాట్లాడితే కరీంనగర్ లో ఎమ్మెల్యే నివాసంపై దాడి చేయిస్తావు, ఇదేనా నీ క్రమశిక్షణ అని బండి సంజయ్ ను నిలదీశారు. రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని, ప్రజా జీవితంలో ఉండే నాయకుల జీవితాలు ఆదర్శంగా పారదర్శకంగా ఉండాలన్నారు. సంజయ్ కు నైతిక విలువలు ఉంటే తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జీవన్ రెడ్డి గారు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రెస్ మీట్కు పిలువగా చేసిన మీడియా సోదరులు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నట్టయితే మరి అధికార మదంతో అరాచక పాలన నడుస్తూ ఉంది. ఇవాళ గత 3 రోజుల నుండి కూడా మరి ఫోక్సో కేసు బాధితురాలైనటువంటి 17 ఏళ్ల మైనర్ బాలిక, మరి ఫోక్సో కేసు నిందితుడైనటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ్ పైన కేసు నమోదైనా కూడా ఇప్పటికీ 3 రోజులు అవుతుంది, ఇప్పటి వరకు కూడా అరెస్టు చేయలేదు. అంటే దీని పట్ల చూస్తే సామాన్యులకు ఒక న్యాయం, మరి పెద్దలకు ఒక న్యాయం, మరి ఇష్టారీతిన అరాచకం చేస్తూ అనేక లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఆ రకంగా చేయమని చెప్పేదా బీజేపీ పార్టీ ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పుకుంటారు. ఇలా అంటే ఏమంటే భగవంతుని పేరు మీద మాటలు చెప్తారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు స్త్రీలను ఎప్పుడైతే గౌరవిస్తామో అక్కడ దేవతలు కొలువై ఉంటారంటారు. ఇలా ఏమైంది మరి? సామాన్యులకు ఒక చట్టమా, మరి పేదవాళ్ళకు ఒక చట్టం, పెద్దవాళ్ళకు ఒక చట్టం లాగా ఉన్నది. ఏదేమైనా కూడా వారికి న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి కేసీఆర్ గారి నాయకత్వంలో వెంటనే కూడా బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే తప్పకుండా కూడా మరి అమ్మాయికి న్యాయం జరిగేదాకా పోరాడతామని చెప్పేసి తెలియజేస్తాం. ఈనాటి పాత్రికా సమావేశానికి సెక్రటరీ గారు అన్న జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా తొలి జెడ్పీ మాజీ చైర్మన్ దా వసంత గారు, గ్రామశాఖ అధ్యక్షుడు, పట్టణాధ్యక్షుడు మరియు వివిధ హోదాలున్న వేదిక మీద ఉన్న నాయకులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నా యొక్క నమస్కారం. 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి మనం ఇది జరుగుతున్నది. నిన్న కొన్ని టీవీలలో కూడా చూసినాం. మోడీ వస్తున్నాడు కనుక బండి సంజయ్ స్టేజ్ మీద కూడా విలువరు అని చెప్పి అనుకున్నాము. మంచిగా స్టేజ్ మీద దర్జా కూర్చుని పెట్టుకున్నారు. ఆయన ఒక స్లోగన్ తీసిండు నిన్న, బీసీనని నా మీద ఇది చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఆ అమ్మాయి కూడా బీసీనట. నీ కొడుకు అయితే ఏదైతే బలైన అమ్మాయి కూడా బీసీ అమ్మాయి. మరి ఎవరు చేస్తున్నారు? ఇలా ఓసీ రోజు చేస్తున్నారు. కావాలని చేసే అన్ని సొల్లు మాటలు మాట్లాడతాడు. నీ మాటనే మాట్లాడరాదు, అన్ని సొల్లు మాటలే. ఇలా కేటీఆర్ పట్టుకొని కరీంనగర్కి వస్తే నువ్వు కేసీఆర్కే పుట్టినావా? మరి ఇప్పుడు నీ కొడుకు నీకే పుట్టిండా, మరి వరేలో పుట్టిండా? ఇటు దుర్మార్గం చేసిండు కదా. స్వచ్ఛంగా ఉన్న కేసీఆర్ కొడుకును పట్టుకొని ఇదేంది అని అడిగినందుకు నువ్వు కేసీఆర్ కొడుకువేనా, నువ్వు అట్లా ఇట్లా నోటికొచ్చిన మాటలు తిట్టావు, కేటీఆర్ తిట్టావు. అది ఇవాళ నీ కొడుకు సంగతి ఏదో చెప్పు. నీ కొడుకు వేసుకెళ్తా చూడు, ఇదివరకే గుండాజం చేసిండు, కేసులున్నాయి. ఇవన్నీ జరగక కూడా మళ్ళీ ఒక అగత్యం, ఒక అమ్మాయి మీద, మైనర్ బాలిక మీద, ఆమెకి ఇంకా పాపం తెలిసి తెలియదు అనమాట. 17 సంవత్సరాల అమ్మాయిని పట్టుకొని 6 నెలల నుంచి ఆమెతో ప్రేమాయణం అని చెప్పి చేపించి ఆమెను గెస్ట్ హౌస్ తీసుకుపోయి, అక్కడికి ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆమెను ఇలా చెడగొట్టడం అయితే దానికి నువ్వు కారణం చెప్పాలి. 20 సంవత్సరాల శిక్ష ఉంది. 20 సంవత్సరాల శిక్ష ఆరోపింపబడేటువంటి ఒక నేరస్తుడు, ఒక ఏబీవీపీ కార్యకర్త. మరి బండి సంజయ్ గారు చెప్పాలి ఆయన కొడుకు ఏబీవీపీ అవుతాడో కాడో. మరి ఆయన బీజేపీ నాయకుడు, ఆయన ఏబీవీపీకి వెళ్ళి ఉద్భవించిండు. మరి ఆయన కొడుకు దానికి అనుబంధంగా ఉన్నాడా లేడా? సాధారణ ఎవరే కానీ ఒక రాజకీయ నాయకుల కుటుంబం ఏదైతుందో దానికి అనుగుణంగా కుటుంబ సభ్యులు కూడా ఆ పార్టీకి అనుబంధంగా ఉంటారని చెప్పి భావిస్తారు. ఇవాళ ఏదైతుందో ఇంత నేరం చేసి కూడా అసలు నేరమే జరగలేదన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి,
హోంశాఖ మంత్రి ఇవాళ ఏదైతుందో ఇది బాగా పటిష్టంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాలు చేసిండు. అటువంటి ఒక చట్టం నేరం చేసినటువంటి వ్యక్తిని నువ్వు చట్టానికి అప్పగించకుండా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులకు విన్నవించకుండా నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినావు అని చెప్పంటే యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ బండి సంజయ్ గారు. కాబట్టి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల శాఖ విద్యాసాగరరావు గారు వసంత మేము ఏదైతుందో వీఆర్ డిమాండింగ్, నీకు ఏమాత్రం నైతికత ఉన్నా నువ్వు నీ సభ సమావేశంలో నువ్వు ఒక క్రమశిక్షణ గల రాజకీయ పార్టీకి వెళ్ళి వచ్చిన నేను ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏబీవీపీ కార్యకర్తగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఎదిగొచ్చిన ఎస్ మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదుగొచ్చినవి నీ కుటుంబం లోపల ఏది ఇస్తుందో నీ కుటుంబం లోపల నీ కుటుంబాన్ని నువ్వు క్రమశిక్షణగా పెంచాలని పెంచద్దే. నీ కుటుంబాన్ని క్రమశిక్షణ లోపల పెంచలేనప్పుడు నువ్వు దేశానికి ఏ క్రమశిక్షణ నేర్పిస్తావు, దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావు అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ జరిగిన నేరం ఏదైతుందో ఒక ఆడబిడ్డ మైనర్ ఆమెకు నేరం వర్తించవు, పేరెంట్స్కి వర్తిస్తాయి. అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకి రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీయాల్సిన బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, కానీ చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంజయ్కి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైన కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఏ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి ఒక నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది ఇవాళ ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తుండే ఏమో చూస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తుండే చూస్తలేదు అని చెప్పంటాను నేను. దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతున్నదో సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్ ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు, దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. ది అదర్ 2 సెక్షన్స్ విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years అంటే 5, 5, 10 20 సంవత్సరాలు పోతుంది, మొత్తం 20 సంవత్సరాలు పోతుందని చెప్పి అంటున్నాను నేను. ఈమె రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో ఏందో నాకు తెలియదా, నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని ఇలా అఫెన్సెస్ సాధారణ నేరం ఆపాదించబడేటువంటి యొక్క నేరాలకు అదనంగా మైనర్లు మీద అఘాయిత్యం జరిగితే పోక్సో వర్తిస్తాయి. మైనర్ల మీద అఘాయిత్యం జరిగింది అని పోక్సో చట్టం ఎప్పుడైతే పెడుతున్నావో సాధారణ నేరం ఎగ్జాంపుల్ కాదు. సాధారణ నేరం ఇక్కడ కిడ్నాపింగ్ ఉన్నది, ఆ సాధారణ నేరం అది ఎగ్జాంపుల్ కాదు, అది 10 సంవత్సరాలు ఉంది ఇప్పుడు బిఎన్ఎస్ కింద. మరి ఆ పోలీస్ ఆఫీసర్సు ఏంటోనే తెలుస్తుంది కథ. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తుండో ఆయన పర్యవేక్షిస్తుండో ఆయన ఏం చేస్తుండో కానీ ఆరి నోరు మీద కనీసం కన్నం లేదు. రేవంత్ రెడ్డి గారు అంటేనేమో సరే నువ్వు కొమ్ము కొల్యుడైనవే మోడీతోని, మా పీసీసీ ఏం చెప్తుంది ఆయన మహేష్ గౌడ్. మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ, మహేష్ గౌడ్ ఈజ్ ఆన్సరబుల్ టు ఏసీసీ. ఇలా ఏ సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసే ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటారు.
అటువంటి ఒక రాజకీయ పార్టీలో పనిచేస్తున్న మీరు సోనియా గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీని ఆదర్శంగా తీసుకుంటారు మీరు. ఒక ఆడబిడ్డపై అఘాయిత్యం జరిగితే పార్టీ పరంగా కనీసం ఖండన లేదు. ఎవరితో కుమ్ముక్కైతుండ్రే? ఎవరితో కుమ్ముక్కైతుండ్రు? రేవంత్ రెడ్డి లాలూచి పడవచ్చు.